సహాయం చేయడం చాలా మంచి గుణం. అలాగే పుణ్యం కూడా వస్తుందని అంటూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనం చేసే సహాయంతో ఇబ్బందులు పడిపోతాం. అందుకే ఇతరులకు సహాయం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా సహాయం చేయాలని చాణక్య నీతి శాస్త్రం చెప్తోంది. చాణక్య నీతి శాస్త్రం ప్రకారం గనక మనం చూసుకుంటే సహాయం చేసే ముందు ఈ 4 విషయాలను ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. అందులో మొదటిది భావోద్వేగాలతో కూడుకున్నటువంటి సహాయం. మీరు ఎవరికైనా సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు పూర్తిగా స్పృహతో ప్రశాంతంగా ఉండండి. మీరెట్టి పరిస్థితుల్లోనూ భావోద్వేగాలతో సహాయం చేయకండి. ఎందుకంటే ఇది భవిష్యత్తులో సమస్యకు దారితీస్తుంది. రెండవది ఉద్దేశం తెలియకుండా చేసేటువంటి సహాయం. మీరు ఎవరికైనా సహాయం చేయాలి అనుకుంటే మొదటగా సహాయం కోరే వ్యక్తి ఉద్దేశాలను అలాగే సహాయం కోరే సందర్భాన్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే కొంతమంది మీ దగ్గర సహాయం పొందిన తర్వాత మీకు ద్రోహం చేసేటువంటి అవకాశం ఉంటుంది. మూడవది పదే పదే సహాయం అడిగే వారి పట్ల జాగ్రత్తగా ఉండండి. అవును, ఇది పచ్చి నిజం. పదే పదే మీ దగ్గర సహాయం అడిగే వ్యక్తి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాంటి వారికి సహాయం చేసే ముందు బాగా ఆలోచించండి. అలాంటి వ్యక్తులు కూడా మిమ్మల్ని కొన్నిసార్లు మోసం చేయవచ్చు. కాబట్టి అలాంటి వారి పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. నాలుగవది మరీ ముఖ్యమైనది, సామర్థ్యానికి మించినటువంటి సహాయం ఎప్పటికీ చేయకండి. కొన్నిసార్లు ఇతరులకు సహాయం చేసే ముందు మన సొంత ఆర్థిక మానసిక సామర్థ్యాలను అర్థం చేసుకోవడంలో విఫలమైపోతూ ఉంటాము. కాబట్టి ఇతరులకు సహాయం చేసే ముందు మీ సొంత సామర్థ్యాలను అర్థం చేసుకోండి. మీ సొంత సామర్థ్యాలను అర్థం చేసుకోకుండా సహాయం చేయడం వల్ల దీర్ఘకాలంలో మీకు మీ కుటుంబానికి సమస్యలు వస్తాయని చాణక్య నీతి శాస్త్రం పూసగుచ్చినట్టుగా చెప్తోంది. ఈ ఎంటైర్ చాణక్య నీతి శాస్త్రం మనకేం సూచిస్తోంది అనంటే, జీవితంలో ఎవరికైనా సహాయం చేయాలి అనుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించండి. అర్హత ఉన్న వాళ్ళకి మనం సహాయం చేస్తున్నామా, ఉన్న వాళ్ళకి సహాయం చేస్తున్నామా, లేని వాళ్ళకి సహాయం చేస్తున్నామా, మీ సహాయం వల్ల వేరే వాళ్ళకి లబ్ధి చేకూరుతుందా లేదా అనేటువంటి విషయాన్ని 1కి 10 సార్లు ఆలోచించుకొని సహాయం చేయండి. వీలైతే మీ భావోద్వేగాల వలన ఎవరికైతే సహాయం చేసి మీ జీవితంలో కోల్పోయినటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటిని కనుక పంచుకోవాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్ లో మీరు షేర్ చేయొచ్చు. అండ్ లైఫ్ లో మీరు ఎలాంటి సహాయం చేయటం వల్ల మీ జీవితంలో ఏం కోల్పోయారో అనేది కింద కామెంట్ బాక్స్ లో షేర్ చేయండి. అవసరంలో ఉన్న వారికి సహాయం